ఫస్ట్ పోటీ కంప్లీట్ అవ్వటంతో చామంతికి ఫస్ట్ రౌండ్లో 16 మార్క్స్ వస్తాయి. తర్వాత చామంతి రమాదేవి అన్న మాటల గురించే ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి రోజు మా ఇంట్లో వంట చేస్తుంది కదా, నాకేం పెద్ద తేడా అనిపించట్లేదు, నేను ఓన్లీ 1 మార్క్ మాత్రమే ఇస్తున్నానని రమాదేవి చెప్పిన మాటల్ని తలుచుకొని చామంతి బాధపడుతూ ఉంటుంది. అప్పుడే చంద్రిక ప్రేమలు అక్కడికి వచ్చి, ఏంటి చామంతి అంత బాగా వంటలు చేసి ఇలా నీరసంగా ఉన్నావేంటి అని చంద్రిక అంటే, అత్త అమ్మగారు నాకు కావాలనే 1 మార్క్ ఇచ్చారు కదా అని చామంతి అంటే, చామ్ మా అమ్మ గురించి నీకు తెలిసిందే కదా, తనను ఓడిపోవాలనే చూస్తుంది, తన గురించి నువ్వు ఆలోచించొద్దు, నిన్ను మెచ్చుకున్న ఆ ముగ్గురి గురించి సంతోషపడు, అమ్మ 1 మార్క్ ఇచ్చినా కూడా నువ్వే వాళ్ళ ముగ్గురు కంటే లీడ్లో ఉన్నావు, నిజాయితీగా నిన్ను సపోర్ట్ చేసేవారు ముగ్గురున్నారు, సో నెక్స్ట్ పోటీలో కూడా ఇలాగే చేయి చామ్, నువ్వు తప్పకుండా గెలుస్తావు అని ప్రేమ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. అత్తయ్య ఇది ఇలాగే జరిగితే మీరు ఖర్చు పెట్టి వాళ్ళని తెచ్చిన దానికి వాల్యూ ఉండదు అని రోజా అంటే, అవునా ఆంటీ, నెక్స్ట్ పోటీల్లో మీరే ఒక ఐటెం చేయమని చెప్పాలి, అది ఆ చామంతి చేయకూడదు, అప్పుడే అది ఓడిపోతుంది అని నిషా అంటే, ఓకే ఏం చేయాలో ఇక నేను చూసుకుంటానని రమాదేవి అంటుంది. ప్రేమ్ ఫోన్ మాట్లాడుతూ ఉంటే చామంతి ప్రేమ్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి, ప్రేమ్ బాబు జూనియర్ లాయర్ అయిన వేదగారు కాల్ చేశారని చామంతి చెప్పటంతో, అవునా ఎందుకు ఫోన్ చేసిందంట అని ప్రేమ్ అంటే, మీ దగ్గర కొన్ని ఫైల్స్ ఉన్నాయంట కదా, ఆ ఫైల్స్ని నోటరీ పరశురామ్ గారు తీసుకొని రమ్మని చెప్పారంట అని చామంతి అంటే, నోటరీ పరశురామ్ గారు ఎందుకు అడుగుతున్నారు, సార్ కేసు తీసుకోవటం లేదు కదా అని ప్రేమ్ అంటే, మొన్న హైకోర్టు దగ్గర ఒక వ్యక్తి తనకు తానే కాల్చుకొని చనిపోయాడు కదా, ఆ కేసు పైన లాయర్ నోటరీ పరశురామ్ గారు పిఐ వేశారంట అని చామంతి చెప్తుంటే, వాట్, ఇన్నేళ్ల తర్వాత ఇంత పెద్ద గ్యాప్ తర్వాత నోటరీ పరశురామ్ గారు కేసు తీసుకుంటున్నారా, వెరీ ఇంట్రెస్టింగ్ చామ్ అని ప్రేమ్ అంటే, ఏ ప్రేమ్ బాబు ఆయన కేసు తీసుకోవటం అంత స్పెషలా అని చామంతి అంటే, అవును చామ్, మేమందరం లాయర్గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా అందరికీ నోటరీ పరశురామ్ గారే ఇన్స్పిరేషన్, ఆయనకి అండ్ లాయర్ నోట్బుక్స్ అన్నీ మంచినీళ్ళు తాగినట్టే లెక్క, ఆయనకు అసలు తెలియదంటూ లేదు, ఏ విషయాన్నైనా ఇట్టే పసిగడతారు, అలాంటి పరశురామ్ గారు అసలు కేసులు తీసుకోవడమే మానేశారు, ఇప్పుడు మళ్ళీ ఇంత కాలానికి కేసు టేకప్ చేస్తున్నారంటే ఇది పెద్ద విషయం అని చెప్పాలి, ఇంతకీ వేద గారు ఫస్ట్ హీలింగ్ ఎప్పుడని చెప్పారు అని ప్రేమ్ అంటే, జూలై 31 అంట బాబు అని చామంతి చెప్తుంది. అయితే మనం తప్పకుండా వెళ్దాం, నిన్ను కూడా అక్కడికి తీసుకెళ్తాను, నీకు తెలియదు కదా లాయర్ నోటరీ పరశురామ్ గారు కేసు ఎలా వాదిస్తారో నువ్వు చూద్దు కానీ, అబ్జెక్షన్ మై లార్డ్ అని సార్ కోర్టులో వాదిస్తున్నప్పుడు ఎంత బాగా డీల్ చేస్తారో ప్రాక్టికల్ గా నీకు చూపిస్తాను, ఆయన కేసుకి అటెండ్ అయితే నువ్వు కూడా బెస్ట్ లాయర్ అవుతావు అని ప్రేమ్ అంటే, ఖచ్చితంగా బాబు నేను కూడా వస్తానని చామంతి అంటుంది. ఇక రెండవ రౌండ్ పోటీ కోసం అందరూ రెడీగా ఉంటారు. జడ్జెస్ అందరూ ఏదో డిస్కషన్ చేస్తూ ఉంటే ఇక ప్రేమ్ లక్ష్మి వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఏంటండి వాళ్ళు దేని గురించి డిస్కస్ చేసుకుంటున్నారు, సెకండ్ పోటీ ప్రారంభించమని మీరు చెప్పండి అని ప్రేమ్ చెప్పటంతో, మేడం సెకండ్ పోటీ ప్రారంభిద్దాం అని లక్ష్మి గారు అనటంతో, దాని గురించే డిస్కస్ చేస్తున్నాం, ఇంత పెద్ద చెఫ్స్ అయ్యుండి ఇక్కడ నార్మల్ వంటకాలు పెడితే ఏం బాగుంటుంది, అందుకు మేము ఒక నిర్ణయానికి వచ్చాం, ఏమేం డిషెస్ చేయాలో అందుకు ఒక లిస్ట్ తయారు చేశాం, ఇప్పుడు సెకండ్ రౌండ్ పోటీలో ఏం చేస్తారంటే నార్త్ ఇండియన్ స్టైల్లో ఒక బెంగాలీ స్వీట్ చేయాలి అని రమాదేవి చెప్పటంతో చామంతి ప్రేమలు షాకింగ్ గా చూస్తూ ఉంటారు, కావాలని ఇదంతా చేస్తున్నారు అని ప్రేమ అనుకుంటూ ఉంటాడు, అసలు నార్త్ ఇండియన్ వంటలే నాకు సరిగ్గా రావు, ఇంకా బెంగాలీ స్వీట్ ఎలా చేయాలో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటే, మీరు 30 minutes లో ఈ డిష్ కంప్లీట్ చేయాలని రమాదేవి అనౌన్స్మెంట్ ఇస్తుంది, దాంతో చామంతి మరింత కంగారు పడుతూ ఉంటుంది. అందరూ పోటీకి రెడీనా అని రమాదేవి అంటే, మిగతా ముగ్గురు రెడీ మేడం అని చెప్తారు, కానీ చామంతి చెప్పకపోవటం, చామంతి నువ్వు పోటీకి రెడీగా లేవా అని మినిస్టర్ అంటాడు, చామంతి నీ వల్ల కాకపోతే ఇక్కడ నుండి వెళ్ళు అని రమాదేవి అంటే, తను చేస్తుందమ్మా ఏం చేయాలా అని ఆలోచిస్తుంది అంతే అని ప్రేమ అంటాడు. ఇక పోటీ స్టార్ట్ కాగానే మిగతా ముగ్గురు స్వీట్ చేస్తూ ఉంటారు, కానీ చామంతి మాత్రం టెన్షన్ పడుతూ అమ్మవారిని వేడుకొని, అమ్మ తల్లి ఏంటి నాకు ఈ పరీక్ష, ఇప్పుడు ఏం చేయాలి తల్లి, నాకు నువ్వే దిక్కు, వాళ్ళతో పోటీ పడి నేను ఎలా గెలవగలను, నాకు ఒక దారి చూపించమ్మా అని చామంతి వేడుకుంటూ ఉంటే, అప్పుడే చామంతికి ఒక ఐడియా వస్తుంది, బెంగాలీ స్వీట్ కదా చేయమన్నారు, బెంగాలీలో అమ్మవారికి ప్రసాదంగా బాసుంది పెడతారు కదా, నేను అదే చేస్తాను, ఆ అమ్మవారే నాకు దారి చూపించారు అని చామంతి చాలా సంతోషపడుతూ ఉంటుంది. అది ఇంకా మొదలు పెట్టనే లేదు అని రోజా అంటే, ఇక ఇది రెండో పోటీలోనే వెళ్ళిపోయేలా ఉందని నిషా అంటుంది. ఇక చామంతి వంట చేయటం స్టార్ట్ చేయటంతో రామాదేవి రోజా నిషాలకు సైగ చేస్తుంది. ఇక వెంటనే రోజా నిషాలు చామంతి దగ్గరికి వెళ్ళి, ఏం స్వీట్ చేస్తున్నావు చామంతి అని నిషా అంటే, బెంగాలీ బాసుంది అని చామంతి చెప్తుంది. చంద్రిక, చామంతి ఏదో బిర్యానీ చేసింది కదా అందరూ బాగుందని చెప్పారు, మాకు కొంచెం పెట్టొచ్చు కదా చంద్రిక అని రోజా
రోజా అంటే. అలాగే అమ్మ అని చంద్రిక పెట్టబోతుంటే కొంచెం చేతులు కడుక్కొని పెట్టు చంద్రిక అని రోజా అంటుంది. అలాగే అమ్మ అని చంద్రిక చేతులు కడుక్కోబోతుంటే అప్పుడే నిషా అక్కడ వేడి నీళ్ళతో ఉన్న ఒక బౌల్ ని పెడుతుంది. ఇక చంద్రిక ఆ వాటర్ లో చేయి పెట్టగానే తన చేయి కాస్త కాలిపోవటంతో గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. చందు అంటూ ప్రేమ్ అక్కడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. అత్త ఏమైంది అత్త అని చామంతి అంటే, చందు ఏమైంది చందు అని ప్రేమ్ అంటాడు. అత్త వేడి నీళ్ళలో చేయి పెట్టింది బాబు అని చామంతి చెప్పటంతో ప్రేమ్ చంద్రిక చేతులు కాలిపోవటం చూసి నిషా వైపు కోపంగా చూస్తూ ఉంటాడు. వేడి నీళ్ళలో చేపెట్టావేంటత్త, చూసుకోవాలి కదా అని చామంతి అంటే, చూసుకోవాలి కదా చంద్రిక, చూడు ఎలా కాలిపోయిందో, పనిలో తొందర ఉండకూడదు, జాగ్రత్తగా ఉండాలి అని రోజా అంటే, చందు అజాగ్రత్తగా ఉండదు, కుళ్ళు కుతంత్రాలు వచ్చిన వారొస్తే తనేం చేస్తుంది అని ప్రేమ్ అంటే, ఎవరినంటున్నావు ప్రేమ్, మమ్మల్నే కదా అని రోజా అంటుంది. నేనేమైనా మీ పేర్లు చెప్పానా, అయినా మీరు మంచివాళ్ళు కదా, మిమ్మల్ని నేనెందుకంటానని ప్రేమ్ అంటాడు. ఇంకా పోటీకి 20 నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని చెప్పటంతో ప్రేమ్ బాబు అత్తని తీసుకెళ్లి కాస్త ఆయింట్మెంట్ రాసి తీసుకురండి అని చామంతి చెప్తుంది. సరే చామ్ అని ప్రేమ్ చంద్రికని అక్కడ నుండి తీసుకువెళ్తాడు. చామంతి కూడా ప్రేమ్ వెనకాలే వెళ్లి ప్రేమ్తో ఏదో చెప్తూ ఉంటుంది. అవును బిర్యానీ కదా మీరు అడిగారు అని చామంతి అంటే, అక్కర్లేదు మా కడుపు నిండిపోయిందని రోజా అంటుంది. ఇక చామంతి స్వీట్ చేస్తూ ఉంటే నిషా పక్కనే ఉన్న కుంకుమ పువ్వుని దాచేస్తుంది. ప్రేమ్ చంద్రికని తీసుకువెళ్లి ఒక చోట కూర్చోపెట్టి, ఇక్కడే ఉండు చందు, నేను ఇప్పుడే ఆయింట్మెంట్ తీసుకొస్తానని చెప్తాడు. తర్వాత ప్రేమ్ చామంతి దగ్గరికి రావటంతో, బాబు అత్తకి ఆయింట్మెంట్ ఇచ్చారా అని చామంతి అంటే, ఇచ్చాను చామ్ అని ప్రేమ్ అంటాడు. పాపం అత్త నా కోసం వచ్చి ఇలా చేయి కాల్చుకుంది అని చామంతి అంటే, వాళ్ళు కావాలని చేస్తే దానికి నువ్వేం చేస్తావు చామ్ అని ప్రేమ్ అంటాడు. ఇంకా 15 నిమిషాలు మాత్రమే సమయం ఉంది అని వాళ్ళు చెప్తుండటంతో చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక ప్రేమ్ తను తీసుకొచ్చిన ఒక టిఫిన్ బాక్స్ ని చామంతి చేతికి ఇస్తాడు. ఇక తర్వాత చామంతి అక్కడ కుంకుమ పువ్వు కనిపించకపోవటంతో మొత్తం వెతుకుతూ ఉంటుంది. ఏమైంది చామ్ అని ప్రేమ్ అంటే, కుంకుమ పువ్వు ఇక్కడే పెట్టాను బాబు కనిపించట్లేదు అని చామంతి చెప్పటంతో ప్రేమ్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. రోజా నిషాలు అదంతా గమనిస్తూ, మీన్ తీసేస్తే అది అక్కడేలా ఉంటుంది అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. ఈ స్వీట్ లో కుంకుమ పువ్వు ఖచ్చితంగా వేయాలి బాబు, లేదంటే స్వీట్ బాగుండదని చామంతి చెప్తుంది. చామ్ నువ్వు ఇక్కడ పెట్టావా అని ప్రేమ్ అంటే, అవును బాబు నేను ఇక్కడే పెట్టాను, ఎవరు తీసారో ఏంటో అని చామంతి టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడే రోజా అక్కడికి వచ్చి, ఏంటి టైం అయిపోతున్నా కూడా ఇంకా స్వీట్ చేయలేదేంటి అని అంటే, కుంకుమ పువ్వు ఇక్కడే పెట్టానమ్మా కనిపించట్లేదని చామంతి చెప్తుంది. ఇందాక నాతో పాటు నిషా వచ్చింది కదా అదే తీసింది, ఆ పక్కనుంది వెళ్ళి తెచ్చుకో అని నేను చెప్పానని చెప్పకు అని రోజా అంటుంది. బాబు నేను వెళ్ళి తీసుకొస్తాను అని చామంతి అంటే, చామ్ నువ్వు వెళ్ళకు, అది నాటకాలాడుతుంది, నువ్వు వెళ్తే ఇవ్వదు, నేను వెళ్ళి తీసుకొస్తానని ప్రేమ్ వెళ్తాడు. ఇక చామంతి ఇటువైపు తిరిగి టెన్షన్ పడుతూ ఉంటే రోజా చామంతి చేసిన స్వీట్ లో కారం కలుపుతుంది. ప్రేమ్ తెస్తానని చెప్పాడు కదా, ఈ లోపు నువ్వు స్వీట్ చేసేసేయ్ అని చెప్పి రోజా అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఇక ప్రేమ్ కోపంగా నిషా దగ్గరికి వెళ్ళి, ఏయ్ సిగ్గులేదా అని తిడితే, ఎందుకు ప్రేమ్ బట్టలు బానే వేసుకున్నాను కదా అని నిషా అంటుంది. నీ దొంగ బుద్ధి నా దగ్గర కాదు మీ ఇంట్లో చూపించు అని ప్రేమ్ అంటే, నేనేం చేశానని నిషా అంటుంది. చామంతి దగ్గరున్న కుంకుమ పువ్వుని కొట్టేశావు కదా అని ప్రేమ్ అంటే, నేను కొట్టేలేదు చేతికి అందింది తెచ్చానని నిషా అంటుంది. నిషా మర్యాదగా దాన్ని ఇస్తావా లేదంటే నీ చెంప పగలగొట్టమంటావా అని ప్రేమ్ అంటే, నువ్వేం చేసినా నేను ఇవ్వను ప్రేమ్ అని నిషా అంటుంది. నిషా ఆఖరిసారిగా అడుగుతున్నాను, మర్యాదగా ఇస్తావా లేదంటే హెల్త్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తాను, హోమ్ మినిస్టర్ కూతురు ఇంత చీప్ గా దొంగతనం చేస్తుందా అని నీ గురించే అనుకుంటారు, మర్యాదగా ఇస్తావా లేదంటే వెళ్ళి చెప్పమంటావా అని ప్రేమ్ అంటే, వద్దులే తీసుకో అని నిషా కుంకుమ పువ్వుని ప్రేమ్ చేతికిస్తుంది. చీ నీది ఒక బ్రతికేనా, ఇక నువ్వు మారవా అని ప్రేమ్ నిషాని తిట్టి అక్కడ నుండి వెళ్తాడు. నువ్వెంత చీ కొట్టినా చివరికి నువ్వు చేరాల్సింది నా పక్కనే ప్రేమ్, ఇదంతా మా ప్లాన్ లో భాగం, అది నీకు తెలీదని నిషా అనుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ్ కుంకుమ పువ్వుని తీసుకెళ్లి చామంతికి ఇవ్వటంతో ఇక చామంతి దాన్ని స్వీట్ లో వేసి కలుపుతూ ఉంటుంది. అప్పుడే చంద్రిక కూడా అక్కడికి వచ్చేసరికి, అత్త నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి, వెళ్ళి రెస్ట్ తీసుకో అని చామంతి అంటే, నీకేం చేయలేకపోతున్నానని బాధగా ఉంది చామంతి అని చంద్రిక అంటే, అలా అనుకోకత్తా, చేయి కాలితే నువ్వేం చేస్తావు, నేను చూసుకుంటానులే, నువ్వు కూర్చో అత్త అని చామంతి చెప్తుంది. ఇంకా 10 నిమిషాలు మాత్రమే టైం ఉందని వాళ్ళు చెప్పటంతో, చామ్ త్వరగా ఫాస్ట్ గా చేయని ప్రేమ అంటాడు. ఇక టైం అయిపోవటంతో జడ్జెస్ ఒక్కొక్కరి దగ్గరికి వెళ్లి వాళ్ళు చేసిన వంటని టేస్ట్ చేస్తూ